ఈరోజు మనం ఈ వీడియోలో ఆశా ద్వీపం గురించి తెలుసుకోబోతున్నాం. అదేనండి మన కాకినాడ సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న హోప్ ఐలాండ్ గురించి. ఇది 18వ శతాబ్దపు చివరి కాలంలో కోరింగా మడ అడవుల నుండి సముద్రంలోకి ప్రవహిస్తున్న గోదావరి నదీ ప్రవాహంలో కొట్టుకు వచ్చిన ఇసుక వలన ఏర్పడిన దీవి. కాకినాడ తీర ప్రాంతం నుండి హోప్ ఐలాండ్ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని కాకినాడ బే అని పిలుస్తారు. ఈ దీవి పైభాగం అంటే ఉత్తరం వైపు ఉన్న భాగాన్ని గోదావరి పాయింట్ అంటారు. ఎందుకంటే ఇక్కడ గోదావరి నీరు సముద్రంలో కలుస్తుంది. ఇంకా ఈ దారి నుండే షిప్స్ పోర్ట్లోకి ప్రవేశిస్తాయి. హోప్ ఐలాండ్ వల్ల కాకినాడ టౌన్కి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది సముద్ర తుఫాన్ల నుండి ఇంకా సునామీల నుండి ఒక సహజ గోడల అడ్డంగా నుంచుని కాకినాడ టౌన్నే కాకుండా ఇక్కడికి వచ్చే రవాణా నౌకలను కూడా కాపాడే సత్తా దీనికి ఉంది. కాకినాడ పోర్ట్ని భారత తూర్పు తీరంలో సేఫెస్ట్ పోర్ట్గా చెప్తారు. అంతరించిపోతున్న ఆళ్ళు రెడ్లి తాబేళ్లు వందల సంఖ్యల్లో ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి గుడ్లు పెట్టి వెళ్తూ ఉంటాయి. 2016 లెక్కల ప్రకారం సుమారు 480 తాబేళ్లు ఇక్కడికి వచ్చి గుడ్లు పెట్టాయి. ఇక్కడ ఉన్న మత్స్యకారులు చెప్పిన దాన్ని బట్టి బయట నుండి వస్తున్న పడవల కోసం పోర్ట్ బేలో చేస్తున్న డ్రెడ్జింగ్ పనుల వల్ల ఇంకా తుఫాన్ల వల్ల వచ్చే పెద్ద పెద్ద అలల వల్ల హోప్ ఐలాండ్ తీర ప్రాంతం కొద్దిగా కోతకు గురి అవుతుంది. దీన్ని కాపాడుకోవటం మనందరి బాధ్యత. మరి ఈ హోప్ ఐలాండ్ వెళ్ళడానికి మనకి అవకాశం ఉందా అంటే ఉంది. పోర్ట్ నుండి ఐలాండ్కి వెళ్ళడానికి సుమారు 45 నిమిషాల సమయం పడుతుంది. వెళ్లే దారిలో మనం కాకినాడ పోర్ట్లో ఆగి ఉన్న పెద్ద పెద్ద రవాణా పడవలను, ఫ్లోటింగ్ డాక్ మీద జరుగుతున్న పనులను, ఇంకా సముద్రం మధ్య భాగంలో పడవల కోసం చేస్తున్న డ్రెడ్జింగ్ పనులను చూడొచ్చు. ఇలాంటి ఆహ్లాదకరమైన ప్రయాణంతో మనం హోప్ ఐలాండ్ చేరుకుంటాం. విశ్రాంతి తీసుకోవడానికి కొన్ని నిర్మాణాలు కూడా చేశారు. మనతో తెచ్చుకున్న స్నాక్స్ లాంటివి తిని కాసేపు బీచ్లో ఎంజాయ్ చేసి మళ్ళీ తిరుగు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. హోప్ ఐలాండ్కి వెళ్ళేవారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు: మనకు కావాల్సిన అన్ని ఆహార పదార్థాలు మనమే తీసుకువెళ్లాల్సి ఉంటుంది.